నాకు నచ్చలా. నువ్వు వస్తే అసలు వెట్లా తెసి కూర్చుంటా, నెత్తి మీద తడి కూడా వేసి కూర్చుంటా. సబ్మిట్ చేస్తాడు. ఇవాళ ఏం లేదు రాజా, ఏమి లేవు. బట్ ఐ లవ్ యూ. సాబదొబ్బడండి శ్రీకాంత్ వదిలా. ఏం మేకింగు, ఏం క్వాలిటీ, ఏం హీరో ప్రజెంటేషను, మ్యాడ్ అంతే. పిచ్చికిపోతాడు ఒక్కొక్కడు థియేటర్లో. అసలు ఆ టీజర్లో ఒక్కొక్క ఫ్రేమ్ పాస్ చేసి చూడండి, పెయింటింగ్లా ఉంది. డైరెక్టర్లో ఎంతో స్టఫ్ ఉంటే కానీ ఇలాంటి అవుట్పుట్ చూడం. జస్ట్ ఒకే ఒక సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న శ్రీకాంత్ గారి నుంచి ఈ లెవెల్లో టెక్నికాలిటీస్ మీద గ్రిప్ ఉండడం చిన్న విషయం కాదు. చాలామంది డైరెక్టర్స్ ఎన్నో ఏళ్ళుగా ఇండస్ట్రీలో ఉన్నా ఇలాంటి అవుట్పుట్ని డెలివర్ చేయలేకపోయారు. కానీ శ్రీకాంత్ జస్ట్ రెండో సినిమాతో ఇలాంటి అవుట్పుట్ వదిలారంటే ముందు ముందు ఆయన ఇంకే స్టేజ్కి వెళ్తారు. అసలు ఆ మనిషి కట్అవుట్కి దాని విజువల్స్కి సంబంధమే లేదు. దసరా మూవీ చూసినప్పుడు స్టోరీ ఓకేగా అనిపించినా టెక్నికల్గా సినిమా ఐ ఫేస్ట్గా ఉంటుంది. పర్టికులర్గా నైట్ సినిమాటోగ్రఫీ విజువల్స్ టెరిఫిక్ అంతే. అప్పుడే రివ్యూలో కూడా చెప్పా, టెక్నికల్గా డైరెక్టర్గా మాస్ పల్స్ ఉందని. దాన్ని జస్ట్ రెండో సినిమాతోనే 10 times ఎన్హాన్స్ చేసి పడదొబ్బారు. అందరూ శ్రీకాంత్ని మెంటల్ నా కొడుకు, కసి నా కొడుకు అంటుంటే ఊరికి ఎలివేట్ చేస్తున్నారు అనుకున్నా కానీ నిజంగా చాలా స్టఫ్ ఉంది అక్కడ. టీజర్ చూసిన తర్వాత ఒకటే అనిపించింది, దీని స్టోరీ కూడా సింపుల్గా ఉండి ఎమోషన్ క్లిక్ అయితే చాలు. అనిరుద్ధ్ ఆర్ఆర్కి ఈ మ్యాడ్ ఫ్రేమ్స్కి పర్ఫెక్ట్ కొలాబరేషన్ జరిగి ఇంకా బ్లాక్ బస్టర్ చేసి పడదొబ్బుతారు మన వాళ్ళు. ఎక్సలెంట్ టీజర్ నిజంగా. అండ్ ఆ మ్యాసివ్ వరల్డ్ బిల్డింగ్ ప్రెజెంటేషన్కి ఫ్యాన్ అయిపోయాను. టీజర్ చూస్తున్నంతసేపు నాకు ఆ విజువల్సే కనిపించాయి. జస్ట్ ఫోన్లో 4Kలో చూస్తేనే ఎంత ఇంప్రెసివ్గా అనిపిస్తే ఇలాంటి ఫ్రేమ్స్ ఇంకెన్ని దాచారో శ్రీకాంత్. హ్యాట్స్ ఆఫ్ భయ్యా. ఎవరో చెప్పడం కాదు, నేను ఈ టీజర్ చూసి ఒప్పుకుంటున్నా, నువ్వు నిజంగానే మెంటల్ నా కొడుకువి. అసలు రెండో సినిమాతోనే ఎలారా నాని ఎక్కడ పట్టారో తెలియదు కానీ బ్లైండ్గా నమ్మేశారు ఆయన్ని. శ్రీకాంత్ గారి గురించి ఎప్పుడు మాట్లాడినా నాని గారి ఫేస్లో ఒక ప్రౌడ్నెస్ ఉంటుంది. అంత గుడ్డిగా ఎందుకు నమ్మారో ఈ టీజర్ చూస్తే అర్థమవుతుంది. లాస్ట్ షాట్ ఉంటుంది కదా, కత్తులన్నీ కటకట నెత్తురంట సిటపట అని సెల్ఫ్ దిష్టి తీసుకునే ఫ్రేము చిక్కిపోయింది. చేతికి ఆ బ్లేడ్లు, దాంతో ఫైటు. సినిమా చూడకుండానే ఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు సెన్సార్ వాళ్ళు. అండ్ ప్రతి హీరోకి ఎవరో ఒక డైరెక్టర్ అప్పటి వరకు లిమిటెడ్గా ఉన్న హీరో పొటెన్షియల్ని మాస్ పేరుతో ఒక స్టేజ్లో కూర్చోబెట్టడం చూసాం చాలాసార్లు. అలా నానిగారి కెరీర్లో వచ్చింది శ్రీకాంత్ వదిల. అసలు ఎవరైనా అనుకుంటారా ఇంత మాసీ రోల్స్ నానిగారికి సెట్ అవుతాయి అని, అసలు ఆయన చేస్తారని? బట్ దసరా అండ్ ఈ ప్యారడైజ్తో మాస్ని కూడా పుల్ ఆఫ్ చేయగలరని నానిగారిలో ఒక కొత్త యాంగిల్ని టచ్ చేశారు శ్రీకాంత్. 100% నేను సాటిస్ఫై అయిపోయానని చెప్పను కానీ హీ జస్ట్ లీవ్డ్ ది రోల్. ఎవడేమనుకున్నా మ్యాచ్ గారు జడల్గాడ్ రోల్కి అండ్ ఆ వరల్డ్ బిల్డింగ్కి బాగా కష్టపడ్డారు ఆయన. ఇంకా టీజర్ అయితే ఫాస్ట్ కట్స్తో కొట్టేశారు. ఫస్ట్ టైం శ్రీకాంత్ గారి మేకింగ్ ముందు అనిరుద్ధ్ డ్యూటీ ఏం కనిపించలా. ఈ టీజర్ మట్టుకు బీజిఎం లైట్ తీసుకోండి అని హ్యాండ్ ఇచ్చేసాడు అనిపించింది. మేబీ విజువల్స్ సౌండ్ చేస్తుంటే ఇంకా నా బీజిఎం ఎందుకులని అండర్ ప్లే చేసినట్టున్నారు, లేదా ఖాళీ లేదేమో. బీజిఎం మీదకైతే నాకు ఫోకస్ వెళ్ళలేదు. దీంతోపాటు నానిగారి డైలాగ్ డెలివరీ కూడా అర్థం కాల. అరుపులు ఎక్కువైపోయాయి, కొంచెం మిక్సింగ్ ప్రాబ్లం ఉన్నట్టుంది, లౌడ్నెస్ ఎక్కువైంది. డైలాగ్స్ అర్థం కాక ఏం చెప్తున్నారని సబ్ టైటిల్స్ క్లిక్ చేసుకొని చూడాల్సి వచ్చింది. ఈ రెండే నాకు టీజర్లో నచ్చలేని విషయాలు. అండ్ మోహన్ బాబు క్యారెక్టర్ని ఇంకొంచెం చూపించుంటే బాగుండేది. అండ్ స్టార్టింగ్లో అమ్మ రోల్ ఎవరినో చూపించారు, ఆమె ఎవరో తెలియట్లేదు. మీకేమైనా తెలిస్తే కమెంట్ చేయండి. నేనైతే మరాఠీ యాక్టర్ సోనాలి అనుకుంటున్నా, ఎందుకంటే ఆమె పేరే వికీపీడియాలో ఉంది. కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే నాన్నగారి కమ్యూనిటీ ఇందులో చాలా డిఫరెంట్ మేకవర్తో ఉంది. ఆ ఓల్డ్ బిల్డింగ్కి తగ్గట్టే మనుషులు కూడా ఉన్నారు. మరి దీని వెనక కథ ఏంటో తెలియాలంటే 24th September వరకు వెయిట్ చేయాలి. బట్ ఈలోపు 20th ప్రీమియర్స్ పడిపోతాయి అనుకోండి. లుకింగ్ ఫార్వర్డ్ టు ప్రీమియర్స్. మొత్తానికి విజువల్గా హీరో ప్రెజెంటేషన్ వైజ్ చాలా బాగా నచ్చింది టీజర్. బట్ డైలాగ్ డెలివరీ లౌడ్నెస్ ఉండడం అండ్ బీజిఎం కూడా టీజర్ వరకు మైనస్ అనిపించాయి. ఇట్స్ ఓకే, ట్రైలర్లో చూసుకోవచ్చు మిగతాది, అప్పుడు మాట్లాడుకుందాం. ఎనీవేస్, టీజర్ చూసిన తర్వాత మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.